ఇవి రెండు ఖచ్చితంగా వెయ్యాలి. ఇవి రెండు ఖచ్చితంగా వెయ్యాలి. చిన్న చిన్న పొరపాట్ల వల్లనే మీరు వర్క్ మొత్తం పెండింగ్ పెట్టి చెప్తున్నా వినండి. ఆ పాయింట్స్ 15 టాపిక్స్ ఖచ్చితంగా వెయ్యాలి. 3 సార్లు చెప్పింది మీకు అర్థం కాలేదని చివరిలో ఒక మాట మాత్రం అర్థం అందరికీ కూడా ఒక్కటే కాదు. ఆ పాయింట్స్ ఖచ్చితంగా 15 రకాలు వెయ్యాలి. చెక్స్ 5, బోర్డర్స్ 5, తర్వాత ఫుల్గా ఆల్ ఓవర్ 5. ఓకేనా? ఆల్ ఓవర్ 5, బోర్డర్ 5, చెక్స్ 5 ఖచ్చితంగా వెయ్యాలి. ఓకే? ఎల్బో హ్యాండ్స్ కూడా చెక్స్ 5, బోర్డర్స్ 5, ఆల్ ఓవర్ 5 ఖచ్చితంగా వెయ్యాలి. నెక్స్ట్ చెప్పబోయేది 3/4. ఇక్కడికి ఇది కేవలం డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. మేడం డిజైన్ చేయాల్సిన అవసరం లేదన్నారు కదా, అందుకే నేను ఎక్కువ గీయలేదు. జాగ్రత్త వినండి. మనకి ఎన్ని రకాలు? 4 రకాలు. ఈ 4 మొదటి 2 ఖచ్చితంగా 15 వెయ్యాలి. ఓకే? 3/4 ఫుల్ హ్యాండ్ తీసుకుంటే సరిపోతుంది. క్లారిటీ. ఇప్పుడు 3/4 ఎంతంట? 3/4 వేసుకోవాలి. పొడవు వచ్చేసి మనకి 15 ఇంచులు, వెడల్పు వచ్చేసి 8 ఇంచులు. పొడవుకి 1 ఇంచు కలుపుకొని 16 ఇంచులు పొడవు పెట్టాలి. 8 ఏం చేయాలి? ఏం చేయాలి? 1/2 చేయగా ఎంత వచ్చింది? 4. ఓకే, ఇప్పుడు నేను పొడవు ఎంత తీసుకోవాలి? 16 ఇంచులు. 16 ఇంచులు పొడవు తీసుకోవాలి. వాటం ఎంతంటే ఎంతండి? వాటం 4 ఇంచులు ఉంది. ఇది జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకున్నాను. ఇక్కడ వరకు తీసుకోవాలి మీరు. తర్వాత చంక భాగం ఎంత పెట్టుకోవాలి? ఇక్కడ అక్కడ మేడం ఇవన్నీ మాట్లాడారు. 13. ఇవి దేనికైనా ఒకటే. ఈ సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకే? ఇది మారు. ఇది మాత్రం సైజు తగ్గుతూ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? 13 మేడం. ఇక్కడ 16 కాబట్టి ఇక్కడ 3 ఇంచులు తీసేయాలి. 3 ఇంచులు అంటే ఎంత తీసేయాలి? ఇప్పుడు 13 ఇంచులు పెట్టాలి. తీసేద్దాము. ఏం పోయింది? ఎంత వచ్చింది? 13 ఇంచులు. 13 వచ్చింది. అర్థమైందా? ఇక్కడ ఎంత? 4, 13, 3. దీంట్లో డిజైన్ ఈ సెంటర్లో వేసుకుంటే బాగుంటది. జస్ట్ ఎక్స్ప్లెయిన్ మాత్రం చేస్తున్నా. ఇది నేను ఆల్రెడీ యూట్యూబ్ లో ఒకటి పెట్టాను వేసింది. వీలైతే మీతో కూడా ట్రై చేస్తాను. 1.5 మీటర్ క్లాత్ కావాలి. 3/4 కి ఇక్కడ మోచేతి పైన వస్తుంది డిజైన్. ఓకేనా? నేను స్టార్టింగ్ లో ఒక డ్రెస్ వేసుకున్నాను, ఎంబ్రాయిడరీ చూసారా? డిజైన్ ఎక్కడ ఉంది? ఈ మధ్యలో ఉంది. అంటే 3/4 కి ఎప్పుడు కానీ ఆల్ ఓవర్ అంటే ఫుల్ గా వేసుకోకూడదు. ఈ మధ్యలో వేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? అది మీ దగ్గరకు వచ్చిన కస్టమర్లు అడిగితే దాదాపు ముస్లిం వాళ్ళు ఎక్కువ అడుగుతూ ఉంటారు. అంతకు మించి వేరే అడగరు. కాకపోతే మీకు ఇంట్రెస్ట్ గా డ్రెస్సెస్ కో టాప్స్ కో వేసుకోవాలనుకుంటారు కదా, హ్యాండ్స్ అలా వేసుకున్నప్పుడు ఇది మీకు యూజ్ అవుతుంది. డ్రెస్సింగ్ ఖచ్చితంగా వేసుకోవాలి. డ్రెస్సింగ్ వేసుకోవాలి. మీరు డ్రెస్సింగ్ నేను గీసిన దానికి ఏం చేస్తున్నారంటే హోల్స్ అనేవి నీట్ గా చేస్తలేదు. మనకు బాల్ పిన్స్ ఉంటాయి, మనకి క్లిప్ పెట్టుకునేవి, వాటితో చేసినట్టయితే మళ్ళీ దగ్గరగా సన్నగా చేయాలి. మీరు ఏం చేస్తున్నారు? అది దిగట్లేదని ఏం చేస్తున్నారు? మనకు దానిలా ఉంది కదా, దాంతో ఏం చేస్తున్నారు? మేకులతో పొడిచినట్టు పొడి చేస్తున్నారు. కాబట్టి మీకు ప్రింట్ వేసేటప్పుడు ఆయిల్ వేసేటప్పుడు ఏమవుతుంది? అది కొంచెం తీయగానే ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయి పౌడర్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. డిజైన్ పడతలేదు. అర్థమైందా? డిజైన్ అనేది యాసిడ్ పడతలేదు. పడకపోవడానికి కారణం ఏంటి? మీరు హోల్స్ చేసే సందర్భము. కవర్ పేపర్ కూడా ఫోల్డింగ్ చేసి కన్నాలు పెట్టడం. వన్ సైడ్ పడుతుంది మేడం, వన్ సైడ్ ప్రింటింగ్ పడట్లేదు. ఫోల్డ్ ఎందుకు చేసి ఇచ్చాను మీకు? డ్రాయింగ్ వేసి మళ్ళీ అటువైపు కూడా డ్రాయింగ్ వేసి హోల్డ్ చేయాలి. రెండు వైపులా సమానంగా రావడం కోసమే కదా. ఇప్పుడు ఈ వైపు ఒక వైపు ఒకలాగా డిజైన్, ఈ వైపు ఒకలాగా ఉంటుందా? కొంచెం వాడాలి కదా. ఫోల్డింగ్ చేసి ఇచ్చానంటే రెండు వైపులా వెయ్యాలని
వైట్ దాని మీద కూడా ఆ బ్లాక్ ఏం చేస్తున్నారు, ఆయిల్ లో గీస్తున్నారు, ఫుల్ గా ముంచేస్తారు, వాటర్ వేసేస్తారు, వైట్ లాంటిది స్ప్రెడ్ అయిపోతుంది. దాని మీద పెయింట్ వేసినప్పుడు పెయింట్ వేస్తారు, నల్ల చుక్కలు అలానే కనిపిస్తాయి. ఇప్పుడు ఈ డిజైన్ వేసాలి, డిజైన్ కింద నల్ల చుక్క బయట కనబడతాయి, డిజైన్ బాగుంటుందా? బాగుంటుంది. మరి కనీసం ప్రింట్ వేయడమే చేత కాకపోతే ఇలా ప్రింట్ మంచిగా రావాలంటే ఏం చేయాలి? ఎలాగో టైం వేస్ట్ చేసి హోల్స్ వేస్తున్నారు. వేసే హోల్స్ ఏవైతే ఉన్నాయో నీట్ వేస్తేనే కదా వచ్చేది. చిన్నది సన్న సుదులతో వేయాలి, లేదంటే సేఫ్టీ పిన్ తో వేయాలి. అది కూడా నీట్ గా వేయాలి, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన. మన మిషన్ కుట్ట ఎలా వస్తుంది? అలా వేస్తే మనకు నీట్ గా డ్రెస్సింగ్ వస్తుంది. లేదు మేడం గారు ఏమన్నారు, ఇప్పుడు ఏమన్నారు అని వేసి నష్టం ఎవరికి? చీరలకు అవే కదా మీరు వేసుకునేది. మరి ప్రింట్ నీట్గా వస్తేనే కదా మీ చీరలు బాగుండేది. ప్రింట్ నీట్గా లేకపోతే చీరలు ఫస్ట్ మనకి ఏదైనా ప్రింట్ బాగా వస్తేనే మన డిజైన్ అనేది క్లారిటీగా వేస్తాం. ప్రింట్ రాకపోతే వేయగలుగుతామా? వేయం. కాబట్టి అర్థం చేసుకోండి, డ్రెస్సింగ్ ఈజ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది కింద మనం అక్కడే డిస్టర్బ్ అయ్యామంటే ఇంకా ముందుకెళ్తే మనం ఏం కూడా చేయదు. ఓకేనా? అందరికి గీయడం రావాలి ఖచ్చితంగా. మొత్తం డ్రెస్సింగ్ మీద ఆధారపడద్దు, నేరుగా కూడా డ్రెస్సింగ్ లాగా గీసే ప్రయత్నం చేయాలి. ఓన్ గా కూడా అన్ని డిజైన్స్ ఒకే విధంగా వచ్చేలాగా ప్రాక్టీస్ చేసినప్పుడే మనకు వస్తుంది, సంపాదిస్తాం. లేదంటే నేర్చుకున్నాం, వెళ్ళినట్టు ఉంటాం. మరి అలా ఉందామా? పక్కాగా సంపాదించేలాగా నేర్చుకోవాలా? కాబట్టి నేర్చుకున్నప్పుడే తప్పులు చేయాలి, నేర్చుకున్నప్పుడే దాన్ని సరి చేసుకోవాలి. తీరా ఇంటికి వెళ్ళాలని బిగించుకున్నాకనే సరి చేసుకున్నాక కాదు కదా. మేడం ఏమంటారేమో, పక్కన ఫ్రెండ్స్ అవుతారా, ఇది కొంచెం ఆ థాట్ ఏమైనా ఉంటే తీసేసి కొంచెం మీకు మీరే చెప్పుకోవాలమ్మా. మీకు ఎవరో చెప్పడం కాదు, మీ మైండ్కి మీరే చెప్పుకుంటే మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు. పొద్దున్న లేవాలని నువ్వు నైట్ అనుకుని పడుకుంటే అలారం పెట్టకపోయినా లేస్తావు కదా. కాబట్టి నీకు నువ్వు చెప్పుకుంటే నువ్వు వర్క్ బాగా చేస్తావు. ఆవిడ ఎవరు, ఆమె రాణి గారు ఫస్ట్ లో నాకు రావట్లేదు, నాకు ఎందుకు వస్తుంది అన్నారా? అనలేదా? అయినా వస్తుందా లేదా? నేను లోడ్ వర్క్ తనకు చూపించలేదు. నిజంగా చెప్తున్నా, లోడ్ వర్క్ తనకు చూపించలేదు. మీరు చేసేది కానీ మీరు చేసిన చూసి ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. తనంతట తాను చేయాలి, ఏది కానీ ఎదుటి వాళ్ళు పోస్ట్ చేస్తే చేయకూడదు. తనంతట తాను మారాలి. నేను పోస్ట్ చేస్తే ఇంకో 2 రోజులు పోస్ట్ చేస్తా, తర్వాత నీ అంతట నువ్వు మారాలి, నీకు నువ్వు చెప్పుకోవాలి. అర్థమవుతుందా? నీకు నువ్వుగా చెప్పుకో, నీ అంతట నువ్వు మారు, అప్పుడు నువ్వు వర్క్ నీట్గా చేస్తావు. మీ అందరు వాళ్ళకి ఇచ్చాను, ఆ బ్లౌజ్ మంచిగా చేశారు. మీ అందరికి కూడా నేను బ్లౌజ్ ఇస్తే మీరు చేసేలా ఉండాలి. మీ బ్లౌజ్ మొత్తం తీసేయాలి, ఇంకో బ్లౌజ్ మీ సొంతంగా చేయాలి. కావాల్సిన మెటీరియల్ అడగాలి. తప్పితే నన్ను డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. మేడం మేము ఈ డిజైన్ చేస్తాము, మేము ఇది చేస్తాము, సెలెక్ట్ చేసుకోండి. వస్తారు అర్థనా? మెటీరియల్ కావాలి మేడం, మేము ఈ డిజైన్ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ మెటీరియల్ లేకపోతే ఇంకో 4-5 డిజైన్ సెలెక్ట్ చేసుకోండి, అది చూపించండి. అది మీరు ఏదైతే వేయగలుగుతారో కొంచెం నాకు అవగాహన ఉంటుందని చెప్తాను. లేదు మేడం మేము ఖచ్చితంగా ఇది వేసండి, వచ్చాయి, నో ప్రాబ్లం. అర్థమైందా? డిజైన్ ఒక్కదానికి ఎప్పుడైనా రిపీట్ రాకూడదు. రోజుకు కొత్తది నేర్చుకోవాలి. ఖచ్చితంగా కొత్తదానాన్ని మనము ఇంప్రూవ్ చేసుకుంటే, మనం అప్డేట్ చేసుకుంటే కస్టమర్స్ అనేది ఎక్కువగా వస్తారు కదా. మరి మనం రోజుకు ఇంప్రూవ్ చేసుకోక అక్కడే ఉన్నాము అని అంటే కస్టమర్స్ వస్తుందా? బిజినెస్ లో ముందుకు వెళ్తామా? వెళ్ళాం. మీరందరూ బిజినెస్ చేయాలనుకుంటున్నా, ఊరికే ఉంటారనుకుంటున్నారా? ఖచ్చితంగా సంపాదించాలనుకున్నప్పుడు మన మెదడు, మన ఆలోచనలు ఎలా ఉండాలి? షార్ప్ గా ఉండాలి, అప్డేట్ వర్షన్ లో ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. ఓకేనా? క్లారిటీ? నెక్స్ట్ ఏముంది? ఫుల్ హ్యాండ్. పొడవెంత? 20 అనుకుందాం. 20 ఉంది కదా, మనకు మీడియం హైట్ 20 హైట్ ప్రకారము మనం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత వేసుకున్నాం ఇక్కడ? 21 వేసుకున్నాం, సరిపోతుంది. Yes, very good. Plus 1 is equal to 21. వెడల్పు వచ్చేసి చుట్టుకొస్తా 6. 3.5. ఓకే, ఇదంతా 20. ఓకేనా? బాటమ్ ఎంత? 3. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ చంగా వెడల్పు ఎంత? 7. మారదు, ఏది మారినా మారదు. కావాలంటే
మరి ఎలా చేయండి మేడం అంటే వాళ్ళు కిందికి దించేసుకుంటారు, నో ప్రాబ్లం. ఒకవేళ తక్కువ పడితే ముక్క అర్పించుకుంటారు. ఓకేనా? ఓకేనా? తక్కువ పడితే ఏం చేస్తారు? ముక్క అర్పించేస్తారు. నువ్వు మాత్రం చేయాల్సిన డిజైన్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. లావుగా ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా 14 ఇంచుల దొడ్డు లావుగా 14 ఇంచుల వాళ్ళు ఎంత ఆలపించిన తర్వాత చేతులు ఉంటాయి కదమ్మా, ఆ చేతులు ఉన్న వాళ్ళకి కూడా పైన కనిపిస్తే చాలు, కింది పాటు కనిపించాల్సిన అవసరం ఉందా? లేదు. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలంట? 3.5 ఇంచులు డౌన్ చేయాలి. 3.5 ఇంచులు డౌన్ చేయాలి. ఎంత వచ్చింది? 3.5 డౌన్ చేస్తే 16.5 వస్తుందా? అర్థమైంది కదమ్మా? ఫస్ట్ ఏంటి? పొడవు 5 ఇంచులు ప్లస్ 1 కలుపుకుంటే 6 ఇంచులు. నాకు కూరగాయ గమలా చెప్పద్దు, నేనేం చూపిస్తానో అదే అనాలి. ఫస్ట్ ఏంటిది? 5 ఇంచెస్ పొడవు 5 ఇంచెస్ చెప్పండి. పొడవు 5 ఇంచెస్ ప్లస్ 1 పొడవు చేయాలి. 5 వస్తుంది, 5 పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ పొడవు ఎంత? ప్లస్ 1 పొడవు ఎంత? 16 పెట్టాలి. తర్వాత వచ్చింది 4 ఇంచులు పెట్టాలి. తర్వాత నెక్స్ట్ పొడవు ఎంత ఉంది? కొత్తగా నేర్చుకుంది ఏంటంటే 2, 2.5, 3. ఓకేనా? సందర్భాన్ని బట్టి కలపాలి. ఓకే, క్లారిటీ? ఇవన్నీ కూడా సెంటీమీటర్లతోని ఒక్కో పేజీలో ఒక్కొక్కటి వేసుకోండి మేడం. పట్టదనద్దు, సెంటీమీటర్లలో వేసుకోండి, ఇంచుల్లో. దేంట్లో?